ల్యాండ్లు తక్కువ రేటుకు తీసుకుంటామని ఒక విమర్శ వస్తూ ఉంది అధ్యక్ష. దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తాం. ఆనరబుల్ మినిస్టర్. మా గౌరవ శాసన మండలి సభ్యులు రాజు గారు తప్పకుండా మేము కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, వారు శాసనసభలో అక్కడ ఉండాలని. సో ఆ సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా సమాధానం ఆ విధంగా చెప్తాం. మరి వారి నాయకులు అందరూ కూడా మొన్న కూడా వారు టికెట్ అడిగినట్టు తెలుసు, కానీ మాకు వారి శాసన మండలిలో సార్ అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష, ఆదర్శనీయంగా ఉండాలని మేమందరం కూడా సభకు సంబంధించిన సభ్యులుగా శాసన మండలిలో ఒక సిస్టమేటిక్గా మీ ఆధ్వర్యంలో ప్రశ్నకు సమాధానం దొరికే విధంగా మీరు సభను నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. సార్ డెఫినెట్లీ వారు అన్న 2 పదాలకు సంబంధించి వారు వాపసు తీసుకున్నారు కనుక అదేవిధంగా మరి చైర్మన్ గారు దాన్ని కవిత గారు రికార్డు సీనియర్ సభ్యులు మీరు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం బాగుండదు. నో, దట్ ఈస్ నాట్ ద వే. పెద్దల సభ ఆ విధమైన గౌరవం ఉండాలి, గౌరవం ఉండే కార్యక్రమం. నేనేం చెప్తా ఉన్నాను అధ్యక్ష, దాన్ని సంతోషపడవా. ఒకటి మీ అందరూ మీరు పెద్దల సభ అని చెప్తా ఉన్నాను సార్, మీరు అందరూ మాకు పెద్దలు. సో ఆ మర్యాదను కూడా మేము ఆశిస్తూ ఉన్నాం సార్. నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఎవరి పరంగా ఈరోజు వారు చెప్తా ఉన్నారు ల్యాండ్ అక్విజిషన్ చేశారా, ఫార్మర్స్ కంపెన్సేషన్ ఇచ్చారా, అదేవిధంగా భూమి లాక్కొంటా ఉన్నారని. ఇప్పటి వరకు భూమి లాక్కునే కార్యాచరణ జరగలేదు. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అంశం విషయంలో జరగలేదు. వేరే అంశం విషయంలో వేరే రూపంలో రమ్మనండి సార్, ఆ క్వశ్చన్ చెప్తాం. దాన్ని కూడా వారు ఏదో చెప్పారు ఇంకో సంఘటన విషయంలో ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ రాజకీయ కోణంలో జరిగింది, అవన్నీ కూడా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ సార్. పాయింట్ హియర్ ఈ సార్, ల్యాండ్ అక్విజిషన్కు సంబంధించి ఫ్యూచర్ సిటీకి